యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాన్ని మనము వింటున్నాము. ఇది మెసేజ్ నంబర్ 36. ఒకవేళ మీరు డైరెక్ట్గా కనుక ఈ మెసేజ్ వింటున్నట్లయితే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ముందు చెప్పినటువంటి 35 మెసేజెస్ కూడా మీరు విన్నట్టయితే యోహాను రాసిన పత్రిక అంతా కూడా మీకు చక్కగా అర్థమవుతుంది. ఇది దేవుని వాక్యము. మరి దేవుడు తన అపోస్తులుడైనటువంటి యోహానును ప్రేరేపించి రాయించినటువంటి వాక్యము. ఈ వాక్యము జీవవాక్యము మాత్రమే కాదు కానీ ఈ వాక్యము జీవవాక్యమును గూర్చినటువంటి వాక్యము. సో లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అ వర్డ్ ఆఫ్ లైఫ్. ఆయన జీవవాక్యము, ఆయనలో జీవముంది, ఆయన నిత్య జీవమును ఇస్తున్నాడు అని చెప్పి ఆయన గురించి సువార్త రాసినటువంటి యోహాను, సువార్త తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక రాశాడు. ఈ మొదటి పత్రిక యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము నేను చాలాసార్లు మెన్షన్ చేశాను. 5వ అధ్యాయము 13వ వచనంలో చెప్తాడు ఎందుకు ఈ పత్రికను రాశానంటే అని చెప్పి చెప్తాడు. అంటే పర్పస్ స్టేట్మెంట్ అంటాం కదా, ఏ ఉద్దేశంతో రాశాడు అనేటువంటిది ఆయన చెప్పాడు. 13వ వచనం అంటది, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. అంటే ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎవరైతే దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచారో వారికి దేవుడు నిత్య జీవం ఇచ్చాడని, వారిలో నిత్య జీవం ఉందని వారు తెలుసుకోవాలని ఆయన రాశాడు. దీన్ని మనము ఏమంటామంటే ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అంటాం. అంటే రక్షణ నిశ్చయత. ఒక విశ్వాసి తను రక్షించబడ్డాను అనేటువంటి రక్షణ నిశ్చయత కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఆ నిశ్చయతను అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రక్షణ నిశ్చయతను అనుభవించటం ద్వారా ఏం జరుగుతుందంటే ఒక హింట్ ఆల్రెడీ మనకి ఇచ్చాడు ఆయన. మొదటి అధ్యాయంలోనే ఇచ్చాడు. ఆయన ఏమంటాడు, సంతోషము అనే మాట వాడాడు అనమాట. సంతోషము అనే మాట మీరు మొదటి అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తామన్నమాట. ఏమని ఉంటుందంటే, సహవాసము ద్వారా దేవుడు మనకు సంతోషమును అనుగ్రహిస్తాడంట. మన సంతోషము పరిపూర్ణమౌటికై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. 4వ వచనం అంటే అర్థం ఏంటంటే, సంతోషము మాత్రమే కాదు కానీ ఎవరైతే రక్షణ నిశ్చయతను అనుభవిస్తారో, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వాళ్ళు సంతోషంగా ఉంటారంట, చాలా ఆనందంగా ఉంటారంట. ఏమీ లేకపోయినా కూడా వాళ్ళ జీవితాల్లో ఎప్పుడూ సంతోషం ఉంటుందంట. నిజానికి నిజమైన సంతోషము మనము అనుభవించాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సంతోషం అనేటువంటిది దేవుళ్ళలోనే ఉంది. ఆ సంతోషము దేవునితో సహవాసంలోనే ఉంది. తండ్రి అయిన దేవునితో, కుమారుడైన దేవునితో ఎవరైతే నిత్యము సహవాసం చేస్తారో, మానక సహవాసం చేస్తారో వాళ్ళు దేవుడి నుంచి ఆ నిశ్చయతను, ఆ నిశ్చయతతో కూడినటువంటి సంతోషాన్ని కూడా అనుభవిస్తారు. ఈ ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, మీరు సంతోషంగా ఉన్నారా ఈరోజు? నీ హృదయం నిండా దుఃఖము, నీ హృదయం నిండా భయము, నీ హృదయం నిండా బాధ ఉంటే గనక నేను నిన్ను బ్రతిమలాడుతున్నాను, నిజంగా నువ్వు దేవుని వైపు తిరిగి ఆయనతో నువ్వు సహవాసం చేయటం మొదలు పెడితే నీ దుఃఖం అంతా పోతుంది. దేవుడు దాన్ని సంతోషంగా మారుస్తాడు. నీకు ఎంత కష్టం ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత వేదన ఉన్నా గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ నిన్ను ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తుంది. ఆయన కుమారుని యొక్క రక్తము నీ ప్రతి పాపమును కడగటానికి సిద్ధంగా ఉంది. దేవునితో మరలా నువ్వు సహవాసంలోకి రావాలని, సహవాసంలోకి వచ్చి ఆ సంతోషాన్ని నువ్వు అనుభవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. యోహాను సువార్తలో కూడా 15వ అధ్యాయంలో ప్రభు ఈ మాట చెప్తాడు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి పాయింటే ఆయన ఈ మాట అంటాడు 15వ అధ్యాయంలో, ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే రక్షణ నిశ్చయత కలిగి ఉంటారో, ఎవరైతే ఫలిస్తారో వాళ్ళకు ఏం జరుగుతుందంట. మీరు చూడండి 15వ అధ్యాయము 9వ వచనం 10వ వచనంలో, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించుతుని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు.
సో ఎప్పుడైతే మనము దేవుని ప్రేమలో, కుమారుని ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి దేవుని ప్రేమలో మనము నిలబడతామో, అంతేకాదు మనము వాళ్ళిద్దరిని ప్రేమిస్తున్నామని చెప్పి నిరూపించేటువంటి ప్రూఫ్ మనం వాళ్ళ మాట వింటమేనమాట. వాళ్ళ మాట మనం విన్నప్పుడు మనకు రక్షణ నిశ్చయత కలుగుతుంది. కలిగినప్పుడు ఏమవుతుందంటే 11వ వచనము ఏమంటాడు చూడండి. మీ యందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులను మీతో చెప్పుచున్నాను. చూసారండి, ప్రభువు అంటున్నటువంటి మాట అన్నమాట. మీ యందు నా సంతోషము. ఇది యోహాను చెప్తున్నటువంటి మాట కాదు, ఇది లార్డ్ జీసస్ క్రైస్ట్ చెప్తున్నటువంటి మాట. ఆయన మొదటి వచనంలో నేను ద్రాక్షావల్లిని అంటాడు కదా, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. అంటూ ఆయన శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు, మీ యందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము సంపూర్ణము కావాలననియు ఈ సంగతులను రాయుచున్నాను. మరి ఎవరు చెప్పారు యోహానుకి? దేవుని కుమారుని యొక్క సంతోషం మనలో ఉండాలని, మన సంతోషము సంపూర్ణం కావాలని యోహానుకి ఎవరు చెప్పారంటే డైరెక్ట్గా లార్డ్ జీసస్ క్రైస్టే చెప్పాడు. ఆ రక్షణ నిశ్చయతే మనకు ఎవరు వివరించలేని, వర్ణించలేని సంతోషాన్ని మన హృదయంలో కలుగజేస్తుంది. అది మనము అనుభవించాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ నిశ్చయతను మనం అనుభవించాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు 19వ వచనం నుండి 3వ అధ్యాయం 24వ వచనం వరకు రక్షణ నిశ్చయత గురించి నేను మాట్లాడుతున్నాను. ఎవరు రక్షణ నిశ్చయతను అనుభవించగలరంటే వాళ్ళకి ఏ ఏ లక్షణాలు ఉండాలి అని మాట్లాడుతూ నేను ఒక 7 విషయాలు చెప్తానన్నాను. ఆల్రెడీ నేను 3 విషయాలు చెప్పేశాను. మొట్టమొదటిది దేవుని ఆజ్ఞకు లోబడాలి, లేకపోతే దేవుని ఆజ్ఞను గైకొనాలి. సో ఇందాక 15వ అధ్యాయంలో కూడా మనం చూసాం కదా, దేవుణ్ణి ప్రేమిస్తే గనక నువ్వు ఏం చేస్తావు? దేవుని ఆజ్ఞలకు లోబడతావు. నువ్వు దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నావు అంటే గుర్తుపెట్టుకో, నువ్వు రక్షించబడ్డావు. నువ్వు దేవుని ఆజ్ఞలకు లోబడకపోతేనే నువ్వు భయపడాలి. దేవుని మాటకు లోబడ్డావు అనుకో, విధేయత అంటాం కదా, విధేయత. ఇశ్రాయేలు వినుము అన్న దగ్గర నేను చెప్పేది విను అని ఒక తల్లి ఒక తండ్రి చెప్పారంటే చెవులతో వినమని కాదు. అర్థం ఏంటంటే నువ్వు విధేయత చూపించు. నేను చెప్పేది విను అంటే అర్థం ఏంటంటే నువ్వు చెయ్యి, నేను చెప్పింది నువ్వు చెయ్యి అని అర్థం. సో ఎప్పుడైతే మనము దేవుని ఆజ్ఞలను గైకొంటామో, ఆయన ఆజ్ఞలు నెరవేర్చడానికి ప్రతి ప్రయత్నము చేస్తామో, మనలో దేవుడు తన నిశ్చయతను అనుగ్రహిస్తాడు. ఆ ఆజ్ఞలలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ, దేవుడు మన జీవితాలలో ఎక్కువ కనపడాలని కోరుకునేటువంటి ఆయన ఆజ్ఞ ఏంటంటే, నీ సహోదరుణ్ణి నువ్వు ప్రేమించు, నీ సహోదరిని నువ్వు ప్రేమించు. నేను మరలా చెప్తున్నాను, ఒక వ్యక్తి నిజంగా తిరిగి జన్మించాడని, ఒక వ్యక్తి నిజంగా క్రైస్తవుడని ఒకే ఒక్క గుర్తు ఏంటంటే, అతనికి ఆమెకు పరిశుద్ధులంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది. సో వాళ్ళ ప్రేమను చూసే మనం చెప్పొచ్చు ఇతనిలో ఆత్మ అయిన దేవుడు ఉన్నాడని. ఇంకేం అవసరం లేదనమాట. ఇక వేరే ప్రూఫ్స్ ఏం అవసరం లేదు. ఎందుకంటే అలా ప్రేమించటం మనిషికి సాధ్యం కాదు. మనిషి తనను తాను ప్రేమించుకునేటువంటి వాడు, లేకపోతే వస్తువులను ప్రేమించేటువంటి వాడు. తనను తాను ప్రేమించుకోవటం ఆపేసి దేవుణ్ణి ప్రేమిస్తూ సహోదరులను ప్రేమించగలుగుతున్నాడంటే ఆ వ్యక్తి లోపల దేవుని ఆత్మ ఉన్నాడు, ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ ఒక్క ప్రూఫ్ చాలు. సో మొట్టమొదటిది ఆయన ఏమన్నాడంటే, నువ్వు నిజంగా రక్షించబడితే గనక, నువ్వు రక్షణ నిశ్చయతను అనుభవించాలంటే గనక నువ్వు దేవుని మాట వినాలి. దేవుని మాట వినకుండా ఎవరు కూడా రక్షణ నిశ్చయతను అనుభవించలేరు. నువ్వు దేవుని బిడ్డవని చెప్తూ నువ్వు పాపం చేస్తా ఉన్నావు అనుకోండి, పాపంలో ఉన్నావు అనుకో, చీకటిలో ఉన్నావు అనుకో, బయటికి బాహ్యంగా కనపడటానికి మాత్రం నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకుంటూ లోపల మాత్రం నువ్వు ఇంకొక లైఫ్ ఉందనుకో, నీకు దేవుని మాట వినట్లేదనుకో, నువ్వు రక్షణ నిశ్చయతను ఎప్పుడూ అనుభవించలేవు. నీలో భయం ఉంటుంది. ఈరోజు నేను చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళనేమో అనేటువంటి భయం నీకు ఉంటుంది. ఆ భయముతోనే పడుకుంటావు రోజు. ఆ భయము నీకు ఉండకూడదు. రక్షణ నిశ్చయత ఉంటే భయము ఉండకూడదు. మనం 2వ అధ్యాయంలో చూసాం కదా ఈ మాట. 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? 4వ వచనంలో, ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము
లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైన అంటున్నాడు. చూసారండి? అంటే ఆయన కనెక్ట్ చేస్తుంది ఏంటంటే దేవుడిచ్చినటువంటి ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే నీ సహోదరులను ప్రేమించు. నేను నిన్నెలా ప్రేమించానో నువ్వు అలా నీ సహోదరులను ప్రేమించు. ఒకవేళ నేను దేవుణ్ణి ఎరిగి ఉన్నానని చెప్పుకుంటూ నీ సహోదరుడిని నువ్వు ద్వేషిస్తున్నావనుకో, నువ్వింకా చీకట్లోనే ఉన్నావు. ఆ మాటలే తర్వాత మాట్లాడతాడు. తర్వాత వచ్చేయన్నీ ఆ మాటలేననమాట. కాబట్టి మొట్టమొదటి లక్షణము ఏంటంటే రక్షణ నిశ్చయతను అనుభవించాలంటే దేవుని మాట వినాలి. దేవుని ఆజ్ఞ మీరు వినాలి. ఇప్పుడు చూడండి, దేవుని ఆజ్ఞ వినాలనుకోండి, దేవుని మాట వినాలనుకోండి, ఎక్కడ దొరుకుతది దేవుని మాట? దేవుని వాక్యంలోనే దొరుకుతది. మరలా నిన్ను దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు ఏం చెప్తున్నానో నువ్వు జాగ్రత్తగా అది చదివి, అర్థం చేసుకొని అది చేయటానికి ప్రయత్నం చెయి. కదా! అది చేయటానికి నువ్వు ప్రయత్నం చెయి. సో, దేవుని ఆజ్ఞలను మనము అర్థం చేసుకొని వాటిని నెరవేర్చాలంటే దివారాత్రులు దేవుని వాక్యాన్ని మనము చదవాలి. అందుకే ఎవరైతే దేవుని వాక్యం మీద ఎక్కువ దృష్టి పెడతారో, దేవుని వాక్యము ధ్యానిస్తూ ఉంటారో, వాళ్లకు రక్షణ నిశ్చయత ఉంటది. ఎందుకుంటదంటే, వాళ్ళకి దేవుని వెలుగు వాళ్ళ హృదయంలోకి వెళ్తుంటది. వాళ్ళు దాన్ని చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటారు. కాబట్టి దేవుడు వాళ్ళకి ఆ నిశ్చయతను అనుగ్రహిస్తాడు. మొట్టమొదటిది, ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళు రక్షణ నిశ్చయతను అనుభవిస్తారు. నంబర్ 2 రెండో లక్షణము నిర్మలమైన మనస్సాక్షి. చూడండి, మనస్సాక్షి అనే మాట ఇక్కడ లేదు. నేను మీకు చెప్పాను ఆల్రెడీ. హృదయము అనే మాట ఉంది కదా! ఏమన్నాడు చూడండి 19వ వచనంలో అంటాడు, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. ఇందువలన అనేది మనం ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లాస్ట్ 2 మెసేజెస్‌లో మీరు వినండి. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకుందుము. సమ్మతి పరుచుకోవటము అనేటువంటి మాట గురించి నేను చెప్పాను. ప్యాసిఫైయింగ్ ఆర్ కీపింగ్ ఇట్ ఇన్ రెస్ట్, రికన్సిలియేషన్. సమాధాన స్థితికి నీ హృదయము రావాలి దేవుడితో. నీ హృదయము సమాధాన స్థితిలో లేదనుకోండి, నీ హృదయము అలజడిలో ఉందని అర్థం. అలజడి అనేటువంటి మాట వాడొచ్చు అనమాట. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మీ హృదయములు శాంతిపరచబడాలి. మీ హృదయములు శాంతిపరచబడాలి, సమాధానపరచబడాలి, నెమ్మదిపరచబడాలి. ఏమంటారు? నిర్మలమైనటువంటి హృదయము మీరు కలిగి ఉండాలి. అంగీకారమైనటువంటిది, దేవుని ఎదుట అంగీకారమైన హృదయము మీరు కలిగి ఉండాలి. హృదయము దేవుని ఎదుట శాంతముగా ఉండదు, సమాధానంగా ఉండదు. ఎందుకు ఉండదంటే, నువ్వు పాపం చేసిన ప్రతిసారి కూడా, నువ్వు అబద్ధమాడిన ప్రతిసారి, నువ్వు చూడకూడని చూసిన ప్రతిసారి, నువ్వు చేయకూడని చేసిన ప్రతిసారి, అనకూడని మాటలు అన్న ప్రతిసారి, ఆలోచించకూడని ఆలోచించిన ప్రతిసారి కూడా దేవుడు నీ హృదయంలో మనస్సాక్షిని పెట్టాడు. కాన్షియన్స్ అంటాం మనం. ఆ మనస్సాక్షి ఇమ్మీడియట్గా ఆన్లైన్లోకి వచ్చేస్తుంది. అది ఆన్లైన్లోనే ఉంటుంది. నిజానికి ఆన్లైన్లోకి రావటం ఏం లేదు. ఇట్స్ ఆల్వేస్ ఆన్లైన్. నువ్వు ఆ పాపము చేయటానికి ముందు నీకు వార్నింగ్ ఇస్తుంది. నువ్వు చేయబోతుంది తప్పు అని చెప్తుంది. నువ్వు ఏదైనా చూడకూడని చూస్తున్నావు అనుకో, ముందే చెప్తుంది అది చూడొద్దు నువ్వు అని చెప్తుంది. వార్నింగ్ సిస్టమ్ వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఆ వార్నింగ్ని పక్కన పెట్టి ముందుకెళ్ళి చేసేసావనుకో, చేసేగానే నీ హృదయంలో అపరాధ భావాన్ని పుట్టిస్తుంది. గిల్ట్ అంటాం కదా, గిల్ట్. ఆ గిల్ట్ని ఇండ్యూస్ చేస్తుంది నీ హార్ట్లో గిల్ట్ని ఇండ్యూస్ చేయగానే నువ్వు ఆ చేయకూడనిది చేసేసినంతసేపు నువ్వు లెక్క చేయకుండా వార్నింగ్ సిస్టమ్ని వెళ్ళిపోయావు కాబట్టి నువ్వు ఇప్పుడు బాధ మొదలైంది, లోపల గిల్ట్ ప్రొడ్యూస్ చేసింది అన్నమాట. సో ఇదంతా హృదయం లోపలే జరుగుతుంది. మనస్సాక్షి అనేటువంటిది హృదయం లోపలే ఉంది. హృదయం అనేటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి ఇమ్మెటీరియల్ పార్ట్ అయినటువంటి ఆత్మలో ఉంది. ఆత్మలో హృదయం ఉంది. హృదయం లోపల మనస్సాక్షి ఉంది. మనస్సాక్షి ఎప్పుడు ఆన్లైన్లో ఉంది. అది తను చెప్తానే ఉంటుంది. మనస్సాక్షి నీకు నువ్వు చేయొద్దు ఎలా మాట్లాడుతుంటుంది అంటే, మనతో మనస్సాక్షి అది వేరు నువ్వు వేరు అన్నట్టు మాట్లాడుతుంటుంది నీతో. అంటే నేను నీతో చెప్తున్నాను కదా చేయొద్దని, అంటే అర్థం ఏంటి? అది అది నీలోనే ఉంటూ నీకు వేరుగా ఉన్నట్టుగా నిన్ను భద్రం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ట్రైంగ్ టు ప్రిజర్వ్ యూ, ప్రొటెక్ట్ యూ. ఇట్ ఈస్ ఎ గాడ్స్ గిఫ్ట్. ఆ దేవుడు నీకు కావాలని నిన్ను కాపాడటానికే పెట్టాడు అది. దాన్ని నువ్వు పట్టించుకోలేదు కాబట్టి ఏమవుతుంది? నీ హృదయం అంతా కూడా గిల్ట్ అపరాధ భావం అంటాం కదా,
ఆ గిల్ట్ అనేటువంటిది ఉంది కదా, అపరాధ భావము నుండే ఎక్కువ సార్లు మనకు భయము అనేటువంటిది పుడుతుంది. భయానికి కారణము అపరాధ భావము. ఎవరి హృదయం అయితే దేవుని ఎదుట శాంతింప చేయబడిందో వాళ్ళకి భయం ఉండదు. వాళ్ళకి భయం ఉండదు. భయంకి ఆపోజిట్ ఏంటి? ధైర్యము. ఎవరి హృదయం అయితే ఖండిస్తూ ఉంటుందో, నువ్వేంటి ఇలా ఇలా చేస్తున్నావు, నువ్వేంటి ఇలా బ్రతుకుతున్నావు, నువ్వు ఇలా ఉండకూడదు కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా అని ఏ హృదయం అయితే వాళ్ళకి చెప్తూ ఉంటుందో వాళ్ళలో ఆ అపరాధ భావం ఉంటుంది. అపరాధ భావంలో నుండి ఏం కలుగుతుంది? అపరాధ భావంలో నుండి భయం కలుగుతుంది. భయము ఎక్కువ కాలం ఉంటే మనం దాన్ని ఏమంటాము? యాంగ్జైటీ అంటాం కదా. యాంగ్జైటీ డిజార్డర్స్ అన్నీ కూడా, మెంటల్ డిజార్డర్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. మెంటల్ డిజార్డర్స్కి కారణము మీరు ఏ బయోలాజికల్ టెస్ట్ లేకపోతే ప్యాథాలజీలో కనపడదు. భయమును పట్టుకోలేరు ఏ టెస్ట్ చేసినా కూడా. ఈ భయము కారణం ఏంటంటే నీ ఆత్మలో దేవుడు ఉంచినటువంటి, హృదయంలో దేవుడు పెట్టినటువంటి మనస్సాక్షి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే శాంతింపబడిన హృదయము కలిగి ఉంటారో వాళ్ళు రక్షణ నిశ్చయతను అనుభవిస్తారంట. నిజానికి మనం అది కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. మనం అది కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే మన హృదయాలు మనల్ని ఖండించకూడదు. మన హృదయం మనల్ని గద్దించకూడదు. మన హృదయము దేవుని ఎదుట ఎలా ఉండాలంటే, నువ్వు నిందారహితుడిగా ఉన్నావు, నిందారహితురాలుగా ఉన్నావు అని చెప్పి మన హృదయము దేవుని ఎదుట ఉందనుకోండి, ఇది దేవునితో సమాధాన పడినటువంటి హృదయము. సమాధాన పడిన హృదయము మనకు రక్షణ నిశ్చయతను ఇస్తుందంట. ఇప్పుడు వెంటనే మీరు అందరూ అడుగుతారు, ఏమడుగుతారంటే, దేవుని బిడ్డ అయినా కూడా, ప్రభువుని నమ్ముకున్న బిడ్డ అయినా కూడా పాపము చేస్తాడు కదా, తన మనస్సాక్షి తనను ఖండిస్తుంది కదా. ఆన్సర్ ఏంటో చెప్పమంటారండి? విశ్వాసిని ఇంకా ఎక్కువ ఖండిస్తుంది. విశ్వాసిని ఇంకా ఎక్కువ ఖండిస్తుంది. ఎందుకంటే విశ్వాసి దేవుడి వాక్యం అనేటువంటి వెలుగు వైపు నడుచుకుంటూ వస్తుంటాడు. వాక్యం అనేటువంటి వెలుగులో నడుస్తూ ఉన్నప్పుడు అతనిలో ఉన్న పాపం ఇంకా కనపడుతుంటుంది. అంటే ఎక్కువ పాపము కనపడుతున్నప్పుడు ఇంకా ఎక్కువ తన లోపల ఆ భయము అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది. కానీ మనస్సాక్షికి లేకపోతే హృదయముకు పైన ఉన్నవాడు దేవుడు ఒక్కడే. మనస్సాక్షి ఎవరి మాట వినదు. మీ మాట కూడా వినదు. బై ద వే, నేను ఇందాక చెప్పాను కదా, మీ మాట కూడా వినదు, నా మాట కూడా వినదు. నా మనస్సాక్షి నా మాట వినదు. నువ్వు దాన్ని పక్కకు నెట్టేయగలవు, ఎస్. దాన్ని నువ్వు అణిచేయగలవు, ఎస్. దాన్ని నువ్వు చంపాలని ప్రయత్నం చేయగలవు. మనస్సాక్షిని చంపాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, అది కూడా నిజమే. భయంకరమైన తాగుబోతులు చేయకూడని చేస్తుంటారు కదండి. వాళ్ళకి మనం అడుగుతుంటాం, అసలు వీడికి మనస్సాక్షి ఉందా అని అడుగుతుంటాం కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు మనస్సాక్షిని? దే ఆర్ గోయింగ్ ఆఫ్టర్ ఇట్, దే వాంట్ టు కిల్ ఇట్. మనస్సాక్షిని చంపేసాడు అనుకోండి, ఇక మృగం అయిపోతాడు అనమాట. ఆ మృగము ఏదైనా చేసేయగలదు, ఏమైనా మాట్లాడగలదు. సో మనస్సాక్షి ఎవ్వరి మాట వినదు. మనస్సాక్షి ఒకే ఒక వ్యక్తి మాట వింటుంది, అది దేవుని మాట వింటుంది. దేవుడు నువ్వు సైలెంట్ అయిపోమంటే సైలెంట్ అయిపోతుంది. కానీ కృపగల దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసు? దాన్ని సైలెంట్ అవ్వమని చెప్పడానికి ముందు తన కుమారుడిని మన కోసం ఇచ్చాడు. తన ప్రియ కుమారుడిని మనందరి పాపముల కోసం ఇచ్చాడు. తన ప్రియ కుమారుడు మన కొరకు మన పాపముల నిమిత్తం ఆయన శిలువలో మరణించాడు కాబట్టి ఆయన రక్తము మన అపరాధములను, మనకు పాప క్షమాపణ దొరుకుతుంది కాబట్టి మన పాపములను కడిగినప్పుడు మనస్సాక్షి వెంటనే సైలెంట్ అయిపోద్ది. ఎందుకంటే మనస్సాక్షికి దేవుడు ఆన్సర్ చెప్పాడు. ఏం చెప్పాడంటే, నా కుమారుడు ఇతని పాపములకు లెక్క చెప్పాడు, నువ్వు అపరాధ భావమును ఇంక పుట్టించొద్దు అని చెప్తుంది. చెప్పినప్పుడు మన హృదయము నిర్మలమైన స్థితికి వెళ్తుంది, సమాధాన స్థితికి వెళ్తుంది అనమాట. ఇక్కడ అదే అంటున్నాడు, సమ్మతి పరుచుకుందుము అనే మాట ఉంది కదండి. మనము సమ్మతి అనేటువంటి మాట ఇంపార్టెంట్ మాట. ఎష్యూర్ అనే, కొన్ని ట్రాన్స్లేషన్స్ ఎష్యూర్ అనేవాడు. ఇట్ ఈస్ బేసికలీ టు పాసిఫై, టు బ్రింగ్ ఇట్ టు రెస్ట్ స్టేట్ ఆర్ రికన్సైల్ యువర్ హార్ట్ విత్ గాడ్. సో దేవునితో సమాధాన స్థితికి నీ హృదయమును తేగలిగినటువంటి. సో రెండవ లక్షణం ఏంటంటే, మొట్టమొదటిది దేవుని ఆజ్ఞను గైకుంటే గనక నువ్వు రక్షణ నిశ్చయతను అనుభవిస్తావు.
రెండవ లక్షణము, నీకు నిర్మలమైన హృదయము, నిర్మలమైన మనస్సాక్షి నీకు కలిగి ఉంటే నువ్వు తప్పకుండా రక్షణ నిశ్చయతను అనుభవిస్తావు. దానికి కారణము ఇక్కడ అదే అంటాడు. ఏమన్నాడంటే, దేవుడు మన హృదయం కంటే అధికుడై, ఆయన మన హృదయం కంటే అధికుడు కాలేదనుకోండి, మనము మన అపరాధ భావంలోనే ఉండిపోతాం. కానీ ఆయన దానికి హృదయమునకు ప్రభు. అంతేకాదు, ఆయన సమస్తమును ఎరిగి ఉన్నాడు అని అంటున్నాడు కదా. అంటే మనము నిజానికి ఇంకొకటి కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. మొదటి అధ్యాయం 9వ వచనంలో ఒక మంచి మాట ఉంది. అసలు ఆ మాట, అంటే ఆ వచనము మనందరికీ తెలిసిన వచనం, చాలా ఫేమస్ వర్స్. నేను కాలేజీలో ఉన్నప్పుడే 18 సంవత్సరాల వయసులో ఆ వచనాన్ని కంటతా పెట్టాను. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ వర్స్. 9వ వచనం చూడండి. మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆయన మాట్లాడుతున్న అవిశ్వాసులతో కాదు, విశ్వాసులతో చెప్తున్నాడు. విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. విశ్వాసులు కూడా వాళ్ళు నిజంగా మీరు ఆలోచించండి. మీరు ఇన్ని రోజుల నుంచి ప్రేమించడం గురించి విన్నారు కదా. సహోదరుని ప్రేమించాలి, సహోదరిని ప్రేమించాలన్నారు కదా. చాలాసార్లు ఈ పుల్పిట్లో నుంచి ఆ మాటలు నేను చెప్పాను కదా. నిజంగా దేవుడు కోరుకుంటున్న విధంగా మన సహోదరుని సహోదరిని ప్రేమిస్తున్నామా? ప్రేమించినప్పుడు ఏం జరుగుతుంది నీ హృదయంలో? ఏమవుతుంది? అపరాధ భావం మొదలవుతుంది ఆల్రెడీ. అరే, దేవుడేమో నన్ను ఎలా ప్రేమించమంటున్నాడు, నేను నా సహోదరిని ప్రేమించలేకపోతున్నాను అనేటువంటి అపరాధ భావము నీ హృదయంలో కలుగుతుంది. కలిగిన వెంటనే మరి నువ్వు ఏం చేయాలి? నీకున్న ఒకే ఒక మార్గం ఏంటి? దేవుని కుమారుని యొక్క రక్తము, సిలువ వైపు నువ్వు పరిగెట్టుకుంటూ వెళ్తావు. పరిగెట్టుకుంటూ వెళ్ళి, అయ్యా నీకు నా హృదయంలో ఏముందో తెలుసు, నేను ప్రేమించాలని ప్రయత్నం చేస్తున్నాను, నేను నేర్చుకుంటున్నాను, ఆ వైపు వెళ్తున్నాను, కానీ నేను పర్ఫెక్ట్గా లేను ప్రభువా, నువ్వు అన్నీ ఎరిగిన వాడవు కదా. హృదయంలో పైన ఉన్నవాడు మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడు? పైన వాడితో పాటు ఆయన సమస్తమును ఎరిగి ఉన్నాడు. మన స్థితి ఏంటో ఆయనకు తెలుసు. నేను ఎందుకు చేస్తున్నానో ఆయనకు తెలుసు, ఎందుకు చేయలేకపోతున్నానో ఆయనకు తెలుసు. సమస్తము ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన అంటాడు, మన హృదయమును కడిగి శుభ్రం చేస్తాడంట. శుభ్రం చేసినప్పుడు మనకు నిర్మలమైన హృదయము మనకు వస్తుందంట. సో శాంతింపజేశాడు మనం. అలాంటి హృదయం నీకుంటే కనుక నువ్వు రక్షణ నిశ్చయతను అనుభవించగలవు. ఈ ఉదయకాల సమయంలో మరలా మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీ హృదయము మిమ్మల్ని ఏ విషయాలలో ఖండిస్తుంది, గద్దిస్తుంది? మీ మనస్సాక్షి ఏ విషయాలు నీకు చేయొద్దని చెప్తుంది, అయినా కూడా నువ్వు చేస్తున్నావు? చేసిన తర్వాత నీకు కలిగిన అపరాధ భావముకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎలా దాన్ని శాంతింపజేస్తున్నావు నీ హృదయాన్ని? సిలువలో దేవుని కుమారుని యొక్క మరణము ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక మార్గము నిన్ను సమాధానపరచగలిగింది, సిలువ ఒకటే. కాబట్టి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల దగ్గరికి నువ్వు రా, వచ్చి ఆయన పవిత్రమైన రక్తంలో నీ హృదయాన్ని శుభ్రంగా కడుక్కో. శుభ్రంగా కడుక్కున్నావు అనుకో, ప్రోక్షిస్తాడంట. నేను ఆల్రెడీ చదివాను హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఆయన రక్తము మన మనస్సాక్షిని ప్రోక్షిస్తుందంట కదా. కడుగుతుంది అనేటువంటి మాట మనం చదివాము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఏదేని శుద్ధి చేస్తుంది ఆయన రక్తము? మనస్సాక్షినే కదా శుద్ధి చేస్తుందంట. అంతేకాదు, మీరు 10వ అధ్యాయము 22వ వచనం చదవండి. 21, 22 చదువుతాను. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారు. చూడండి, ఇప్పుడు ప్రోక్షించడం అంటే ఏంటి మీ అందరికీ తెలుసు కదా. హృదయముల మీద ఆయన రక్తముతో ఆయన శుభ్రం చేస్తున్నాడు. హృదయాలను శుభ్రం చేస్తున్నాడు, మనస్సాక్షిని కూడా శుభ్రం చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ చేస్తున్నటువంటిది దేవుని కుమారుని యొక్క రక్తమే, అక్కడ చేస్తున్నటువంటిది దేవుని కుమారుని యొక్క రక్తమే. దేవుని కుమారుని యొక్క రక్తమే నిన్ను సమాధాన స్థితికి తీసుకురాగలిగింది. నీ మనస్సాక్షి దేవుడి మాటే వింటది. నీ మనస్సాక్షి సిలువ రక్తము ద్వారానే కడగబడుతుంది. ఇంకొక మార్గమే లేదు. మిగిలిన అందరి మనస్సాక్షులు ఎవరైతే సిలువ దగ్గరికి రాలేదో వాళ్ళ మనస్సాక్షి దేవుని న్యాయపీఠం ఎదుటి నిలబడి దేవునికి మొత్తం లెక్క అప్పచెప్తుంది అనమాట. ఇదిగోండి, ఇతను ఎలా చేశాడు, ఎలా చేసింది అని చెప్తాడు. ఎవరి హృదయం అయితే సిలువలో కడగబడుతుందో, దేవుని కుమారుని యొక్క రక్తంలో కడగబడుతుందో, దేవుడు వారి బిడ్డలకు అంగీకరించాడు. వారు ఆ సమాధానాన్ని
అనుభవిస్తారు. రక్షణ నిశ్చయతను అనుభవిస్తారు. మూడో దాని నుంచి ప్రొడ్యూస్ అయ్యేది మనం చూసాం కదా, ధైర్యము. దేవుని ఎదుట ధైర్యం కలిగి ఉంటారు. దేవుని ఎదుట ధైర్యం కలిగి ఉండటం అనేటువంటిది కూడా గొప్ప బ్లెస్సింగేనండి. దేవుని ఎదుట ధైర్యము ఎప్పుడు వస్తుందంట అంటే మనకి మన మనస్సాక్షి మనల్ని ఖండించకుండా, మన హృదయం మనల్ని ఖండించకుండా ఉంటే ఏమొస్తుందంట మనకి? 21వ వచనం, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము కలవారమగుదు కదా. ధైర్యము అనేటువంటి మాట ఇంపార్టెంట్ మాట. మనము ఆయన సన్నిధికి వెళ్ళటానికైనా, ఆయనతో మాట్లాడటానికైనా, ఇప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళాలనుకోండి, మీ అందరికి తెలుసు, పాపం చేసినటువంటి యవనస్తుడు, పాపం చేసిన యవనస్తురాలు తండ్రికి తల్లికి కనపడటానికి భయపడతారు. ఎవరికైనా తెలిసిందనుకో వాళ్ళకి కనపడటానికి భయపడతారు. ధైర్యం ఎక్కడ ఉంటుంది? ధైర్యం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుందంటే ఎవరైతే సమాధాన స్థితిలో ఉంటారో వాళ్ళకే ధైర్యం ఉంటుంది. దేవునితో సమాధాన పడిన మనకు ఆయన మన తండ్రి, మనము ఆయన సన్నిధికి వెళ్ళటానికి మనం ధైర్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మనం వణుకుతూ వణుకుతూ వెళ్ళాలని ఆయన కూడా కోరుకోవట్లేదు. ఆయన ధైర్యంగానే రమ్మంటున్నాడు ఆయన దగ్గరికి. నా సన్నిధికి మీరు ధైర్యంగా రండి, ప్రార్థనలో మీరు ధైర్యంగా రండి, నా రాకడ కోసం మీరు ధైర్యంగా ఎదురు చూడండి, ప్రార్థనలో మీరు ధైర్యంగా ఉండండి అని ఆయనే చెప్తున్నాడు మనకు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండని. ఆ ధైర్యము ఎవరికైతే ఉంటుందో వాళ్ళు రక్షణ నిశ్చయతను అనుభవిస్తారు. ఎవరికైతే ఆ ధైర్యం ఉండదో మళ్ళీ వాళ్ళని వాళ్ళు పరీక్షించుకోవాలి, ఎందుకు నాకు ఈ ధైర్యం లేదు అనేటువంటిది. మీరు 2వ అధ్యాయంలో చూసాం కదా మనము, 2వ అధ్యాయము 28వ వచనం కదా, 2:28. 2:28లో ఏం చూసాం మనము? ఒకసారి చూడండి. కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఇది ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంది. అంటే ధైర్యము ఇట్స్ ఇట్ ఈస్ ఎ కాన్ఫిడెన్స్ అబౌట్ ద ఫ్యూచర్, నాట్ ద ప్రజెంట్. ఇప్పుడు చూడండి ఇక్కడ కాకపోతే ప్రజెంట్ ఆస్పెక్ట్ కూడా ఉంది దీంట్లో, చెప్తాను మీకు. కాబట్టి చిన్నపిల్లారా ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు. సో దేవుని కుమారుడు రాకడ కోసము ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే పాడుతూ ఉన్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ప్రభువా మీరు రండి అని అడుగుతూ ఉన్నారో, ఆయన రాకడలో ఆయన వచ్చినప్పుడు వాళ్ళు ధైర్యంగానే ఉంటారంట, ధైర్యంగానే సిగ్గుపడరంట. ఎవరు సిగ్గుపడతారు? సిద్ధపడని వాళ్ళు సిగ్గుపడతారు, లేకపోతే దేవుడిని విడిచిపెట్టి తిరుగుతున్న వాళ్ళు సిగ్గుపడతారు. కానీ ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు ధైర్యంగా ఉంటారంట. సో మనకు ధైర్యం ఎక్కడ కావాలి? దేవుని రాకడ విషయంలో మనకి ధైర్యం కావాలి. ధైర్యం కావాలంటే అక్కడ ఏమంటున్నాడంటే మీరు సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండాలంటే మీరు ఆయన యందు నిలిచి ఉండండి అంటున్నాడు. అది ఎండింగ్. 28వ వచనం యొక్క ఎండింగ్ ఏంటంటే మీరు ధైర్యంగా ఎందు నిలిచి ఉండండి, ధైర్యంగా ఉంటారంటాడు. 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట ఉంటాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా అంటున్నాడు. ధైర్యం ఏదనగా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా. సో ఏంటంట, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలోకించును అనేది. చూడండి, ప్రార్థనలో ధైర్యం ఉండాలంట. మనం ప్రార్థన చేసేటప్పుడు ధైర్యం ఉండాలి. మనకున్న ధైర్యం ఏంటి? మనకున్న ధైర్యం ఏంటంటే చూడండి, మన ప్రార్థనల్లో చాలాసార్లు మనకు ధైర్యం లేకపోవడానికి కారణం ఏంటంటే మనము ఎక్కువ సార్లు ప్రార్థన చేసే అన్నీ కూడా మనకేం కావాలో మనం ప్రార్థన చేస్తాం. నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నాకు అలా చేయి, నాకు ఇలా చేయని ప్రార్థన చేస్తాం. కానీ నిజమైన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని చిత్తానుసారంగా ఉండాలి. ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? దేవా నీ చిత్తమైతే ఇది ఇవ్వండి, నాకు మీ చిత్తమైతే ఇది జరిగించండి, మీ చిత్తమైతే నేను వెళ్తాను, నా జీవితం ద్వారా మీ చిత్తం సంపూర్ణంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి ప్రార్థన మంచి ప్రార్థన. నిజానికి అదొక్కటే నిజమైన ప్రార్థన. మిగిలిన ప్రార్థనలు నిజమైన ప్రార్థనలు కాదు. నేను ఈ మాట చెప్తున్నాను మరలా. దైవ చిత్తానుసారమైన ప్రార్థనే నిజమైన ప్రార్థన. దేవుడి చిత్తాన్ని, దేవుడి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రార్థనే నిజమైన ప్రార్థన. మిగిలిన ప్రార్థనలన్నీ ఏంటి? నీ చిత్తాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేసేటువంటి ప్రార్థనలే అనమాట. నీ చిత్తం ఎందుకు? నీ చిత్తం జరగాల నీ జీవితంలో. బెస్ట్ ప్రేయర్ ఏంటి? అన్నిటికన్నా బెస్ట్ ప్రేయర్ ఏంటి? తండ్రి, ఈరోజు నువ్వు ఇచ్చావు, ఈరోజు నేను నీ చిత్తం చేయటానికి మీరు నాకు సహాయం చేయండి, మీ చిత్తమే నా జీవితంలో జరగాలని కోరుకుంటున్నాను. అది ధైర్యంనిచ్చేటువంటి ప్రార్థన. లేకపోతే మన ప్రార్థనలన్నీ ఏమంటాయో తెలుసా? చాలాసార్లు మనము నాకు అది కావాలి, నాకు ఇది కావాలని అడుగుతుంటాము.
ఈ లోకంలో అవిశ్వాసులు కూడా అడుగుతుంటారు. వాళ్ళ దేవతలను, వాళ్ళ దేవుళ్ళను వాళ్ళు కూడా పొందుకుంటుంటారు. నేను ప్రార్థన చేశాను, నన్ను అమెరికా తీసుకెళ్ళాడు దేవుడని. మరి మిగిలిన వాళ్ళని తీసుకెళ్ళలేదేంటి? నువ్వు ఒక్కడివే వెళ్తున్నావేంటి? సో, దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయటం మనకు చాలా ప్రాముఖ్యం. చాలా ప్రాముఖ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయంలో ఈ మాట అంటాడు. 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదుము అంటున్నాడు కదా! ధైర్యముతో దేవుని కృప కోసము ఆయన కృపాసనం దగ్గరికి మనము చేరాలంట. సో, మనము ఎందుకంటే ఆయన మన ప్రధాన యాజకుడు. ఆయన మన వల్లే శోధించబడ్డాడు. మనకు సహాయం చేయటానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన రమ్మంటున్నాడు. నేను నీకు సహాయం చేస్తాను రమ్మంటున్నాడు. సో, ధైర్యము మనకు ఈ విషయాల్లో కావాలి. రక్షణ విషయంలో, రక్షణ నిశ్చయతలో ధైర్యం కావాలి. ధైర్యంగా ఉండమంటున్నాడు. 3:21లో చూసినట్టు 3:21లో. అంతేకాదు ప్రార్థన విషయంలో ఆయన ధైర్యం కలిగి దేవుని సన్నిధికి వెళ్ళమంటున్నాడు. ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ధైర్యం కలిగి ఉండమంటున్నాడు. అంతేకాదు ఆయన రాకడ విషయంలో కూడా నువ్వు ధైర్యం కలిగి ఉండమంటున్నాడు. ఆయన రాకడ, తీర్పు అన్నిటి నిత్య జీవం విషయంలో కూడా నువ్వు ధైర్యం కలిగి ఉండు. ఎందుకంటే నువ్వు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డావు కాబట్టి. సో, ఇది మూడో లక్షణం. నాలుగో లక్షణం. నాలుగో లక్షణము అండ్ వెరీ ఇంపార్టెంట్ లక్షణము. అదేంటంటే నువ్వు ప్రార్థన చేస్తావు. 4 ప్రేయర్. కాన్స్టెంట్ ప్రేయర్. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగు మనము నేను ఆల్రెడీ మాట్లాడటం మొదలుపెట్టాను. 22వ వచనం చదువుతున్నాను. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు పైకెళ్ళిపోయాం. అది మొదటి పాయింట్ కదా! మొదటి పాయింటే కదా! ఆయన ఆజ్ఞలను గైకొనటం ఏంటి? మొదటి పాయింట్. ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము. అంటే ఏ పాయింట్ ఇది? మొదటి పాయింట్. సో, ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయనకి ఇష్టమైనది చేస్తున్నాం కాబట్టి, మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. చూడండి, మనమేమి అడిగినను అది ఆయన వలన దొరుకును. సో, ఇప్పుడు ప్రేయర్ ప్రేయర్ యొక్క ప్రాముఖ్యత గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రేయర్ చేస్తారంట. ఎవరైతే రక్షణ నిశ్చయతను కలిగి ఉన్నారో, లేకపోతే అనుభవిస్తున్నారో, వాళ్ళకి దేవుడి మాట వింటున్నాను అనేటువంటి సంతోషం మాత్రమే కాదు, దేవుడికి ఇష్టమైంది చేస్తున్నాను అనే సంతోషం మాత్రమే కాదు, నేను ఇప్పుడు కరెక్ట్‌గా ప్రార్థన చేయగలను. రైట్ వేలో ప్రార్థన చేయగలను. ఇప్పుడే రైట్ వేలో ప్రార్థన చేయగలను. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటో ఆయనకి తెలుసు. దేవునికి ఇష్టమైంది ఏంటో ఆయనకి తెలుసు. కదా! దేవునికి ఇష్టమైంది ఏంటి మీరు చెప్పండి? మనము దేవునికి ఇష్టమైంది ఏంటి? ప్రార్థనలో ఏముండాలి అని అడిగామనుకోండి, ఆయన చిత్తం జరగాలని, ఆయన రాజ్యం రావాలని, ఆయన నామం పరిశుద్ధపరచబడాలని, అది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. అలాంటి ప్రార్థన మనం ఆయన అంటాడు, ఇక్కడ అంటాడు ఏంటంటే, ప్రేయర్ లైఫ్ ఉండటం మాత్రమే కాదు రక్షణ నిశ్చయత కలిగిన వాళ్ళకి. ఆ ప్రేయర్ లైఫ్‌లో కూడా మనకి ఏం ప్రార్థన చేయాలో తెలుసు. ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేసేటువంటి జీవితం ఎవరికైతే ఉందో వాళ్ళకి రక్షణ నిశ్చయత ఉంటుంది. అందుకే అంటాడు, మనమేమి అడిగిన అది ఆయన వలన మనకు దొరుకును. ఏది అడిగినా ఆయన ఇస్తాడు. ఏదైనా అడగొచ్చా? అక్కడ కండిషన్ లేదు గదా! మీరేమంటున్నారంటే, మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. అంటే ఇది చాలా ఓపెన్‌గా ఉంది. ఏదైనా అడగొచ్చు. ఏదైనా ఆయన్ని అడిగి ఆయన వలన మనకు దొరుకుతది. కాబట్టి నేను ప్రార్థన చేస్తా ఉంటాను. దానికి ముందున్న మాటలే యాక్చువల్‌గా దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాయి గదా! ఏమనుంది? ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టము చేయుచున్నాను గనుక. అంటే ఇప్పుడు దాన్ని కంప్లీట్‌గా ఎక్కడికి తీసుకొచ్చాడంటే, ఆయన చిత్తం నీకు తెలుసు గాబట్టి, ఆయన చిత్తానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావు గాబట్టి, నీ ప్రార్థన గూడా ఎలా ఉంటది? ఆయన చిత్తానుసారంగానే ఉంటది. అదే మనం 5వ అధ్యాయం 14వ వచనంలో ఇందాక చదివాను గదా నేను. 5:14లో కూడా అదే ఉంది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను, ఆయన మన మనవి ఆలకించునేది. చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా సహోదరుడు, నా సహోదరి క్రీస్తు సారూప్యతలోకి రావాలి అని ప్రార్థన చేయొచ్చా నేను? నా సహోదరుడు, నా సహోదరి దేవునితో ఎక్కువ సహవాసం చేయాలని ప్రార్థన చేయొచ్చా? ఎందుకని? నాకు విల్లా కావాలని ప్రార్థన చేయొచ్చా?
లేకపోతే నాకు పెద్ద కారు కావాలని ప్రార్థన చేయొచ్చా? అసలు ఆలోచన రాగానే మనస్సాక్షి లోపల నుంచి పొడుస్తుంది. నీకేమన్నా మైండ్ ఉందా? మైండ్ లేదా? చూడండి, అబద్ధ బోధకులు ఎప్పుడూ కూడా మీకు అబద్ధమే చెప్తారు. దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను నీ సరిహద్దులను ఎక్కడికో విస్తరించి ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. తర్వాత నువ్వు 1 బెడ్‌రూమ్‌లో ఉండటం దేవుడి చిత్తం కాదు. నీకు 3 బెడ్‌రూమ్ ఇస్తానంటున్నాడు. లేకపోతే నీకసలు స్వస్థత నీకు ఏ విధమైన అనారోగ్యం రాకూడదు అనే దేవుడి చిత్తము. ఇలా మాట్లాడుతుంటారు కదా! ఆశ్చర్యం ఏంటంటే, ఈ మాట్లాడే ప్రవక్తలే రోజు రెగ్యులర్‌గా హాస్పిటల్‌కెళ్ళి చెకప్‌లు చేయించుకొని మందులేసుకుంటారు. లేకపోతే చచ్చిపోతాడు కదా! లేకపోతే హాస్పిటల్‌కెళ్తాడు, చెకప్‌లు చేయించుకుంటాడు, జిమ్‌కెళ్తాడు, టాబ్లెట్‌లేసుకుంటాడు. స్టేజ్ మీదకొచ్చి మాత్రం దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని చెప్తాడు. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మీకు దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ కళ్ళజోడు కూడా పెట్టుకుంటారు. అది కూడా మర్చిపోయాను మీకు చెప్పడం. కళ్ళజోడు తీసేసాడనుకోండి, ఇక్కడేదో ఉన్నట్టుంటది గానీ దాంట్లో ఏముందో తెలీదు. మరి డాక్టర్ దగ్గరికెళ్ళాలి కదా మళ్ళీ. ఐ టెస్టులు చేయించుకుంటారు, ఐ డ్రాప్స్ ఏసుకుంటారు. అవసరమైతే ఐ సర్జరీలు చేయించుకుంటారు. దేవుడు స్వస్థపరుస్తాడని చెప్తారు. ఇది చూడండి, మీకేం కావాలో అయి మీకు చెప్తున్నారాళ్ళు. మీకు ఏది చెప్తే ఇష్టమో, మీకు ఏది చెప్తే మీరు సంతోషపడతారో, ఉప్పొంగిపోయి ఇంటికెళ్తారో అయి చెప్తున్నారు. కానీ మిమ్మల్ని ఎళ్ళేటప్పుడు ఖాళీగా ఎళ్ళనివ్వరాళ్ళు. మీ జేబుల్లో ఉన్నయన్నీ అక్కడ ఏసేసి ఎళ్ళిపోతేనే ఊరుకుంటారు. లేకపోతే ఊరుకోరు. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, మీ దగ్గరున్న డబ్బులన్నీ వాళ్ళకి కావాలి. మీకేం కావాలో అది వాళ్ళు మీకు చెప్తారు. నేనంటాను, నిజమైన దేవుని బిడ్డ యొక్క ప్రార్థన ఎంత ఉన్నతంగా ఉంటదంటే, తండ్రి నన్ను చేసిందే నీకోసం. తండ్రి నా కుటుంబం ఉందే నీకోసం. నా బిడ్డలుందే నీకోసం. మేమందరం ఉందే నీకోసం. ఈ సృష్టి ఉంది నీకోసం. గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ ఫర్ హిజ్ ఓన్ గ్లోరీ. ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ ఫర్ హిజ్ ఓన్ గ్లోరీ. ఆయన మహిమ కోసం చేసుకున్నాడన్నీ. ఆయనకు మహిమ రావాలని ప్రార్థన చేస్తాం కదా! అది నిజమైనటువంటి ప్రార్థన. తండ్రి నీ నామము గొప్ప చేయబడాలి. కుమారుడైన దేవుని నామం గొప్ప చేయబడాలి. పరిశుద్ధాత్ముడు గొప్ప చేయబడాలి. అది దేవుడికి ఇష్టమైనటువంటి ప్రార్థన. మనకేమి లేకపోయినా మనకు దేవుడు ఏ రోజు ఏది తక్కువ చేయడు. మనము మనము అన్న వస్త్రముల విషయంలో దేవుడు ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు మనల్ని పోషిస్తాడు. మనల్ని ఏ రోజు తక్కువ చేయడు. నేను 2017లో వచ్చాను విశాఖపట్నము. 2025లో ఉన్నాను. నేను ఈ రోజు వరకు అద్దింట్లోనే ఉన్నాను. నాకు సొంత ఇల్లు లేదు అనేటువంటి ఫీలింగ్ నాకు లేదు. తర్వాత నేను విల్లా కోసం ప్రార్థన చేయట్లేదు. బై ద వే. నాకు విల్లా అవసరం లేదు. నేను ఏ అద్దింట్లో ఉన్నానో అక్కడ సంతోషంగా ఉన్నాను. ఎంతకాలమైనా అక్కడే ఉంటాను. నేను నిజానికి వచ్చిన రోజు ఏ నీలకమల చైర్లు కొన్నానో ఆ నీలకమల చైర్లే ఉన్నాయి ఈ రోజుకి కూడా మా ఇంట్లో. ఎవరొచ్చినా దాంట్లోనే కూర్చుంటారు. నేను సంతృప్తిగా ఉన్నాను. నేను సంతోషంగా ఉన్నాను. దేవుడు మంచి చేతి నుంచి నేను ఎంతో పొందాను. కృపగల దేవుడి చేతిలో నుంచి. సో, మన ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా అండి? తండ్రి నా సమస్తము, నా బలము, నా శక్తి అంతా గూడా నీ మహిమ కోసం వాడాలనుకుంటున్నాను. ప్రభువా సహాయం చేయండి. నన్ను వాడుకోండి. నీ మహిమ కోసం వాడుకోండి. నీ చిత్తం కోసం వాడుకోండి. అనేటువంటి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. విని వాటన్నిటికి సమాధానం ఇస్తాడు. దేవునికి ఆయన సంకల్పం ముందుకు తీసుకెళ్ళటం అంటే చాలా ఇష్టం. ఆయనకు అన్నిటికన్నా ఇష్టమైంది ఏంటో తెలుసా? ఆయన చిత్తం చేయటం ఆయనకు చాలా ఇష్టం. ఆయన సంకల్పం చేయటం ఆయనకు చాలా ఇష్టం. ఆయన సంకల్పం ద్వారా ఆయన మహింపరచబడటం ఆయనకు చాలా ఇష్టం. దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఎంత ఫాస్ట్‌గా ముందుకు తీసుకెళ్ళాలంటే దానికి పరిశుద్ధుల ప్రార్థనలు ఆయన వాడుకుంటాడు. పరిశుద్ధుల ప్రార్థనలు దేవుడిని మార్చవు. మరలా చెప్తున్నాను. పరిశుద్ధుల ప్రార్థనలు మార్చాల్సింది నిన్నే. మారాల్సింది నువ్వే. మన ప్రార్థన దేవుని చిత్తానుసారంగా ఉంటే గనక ఆయన ప్రతి మనవి ఆలకిస్తాడంట. ప్రతి మనవి ఆలకించి మనకు సమాధానము దయచేస్తాడంట. సో, ఇప్పుడు చూడండి. రక్షణ నిశ్చయత కలిగి ఉండాలని ప్రభువు జీవితం చూసారనుకోండి మీరు. ఆయన తెల్లవారుజామున ఏకాంతంగా ఎళ్లి ప్రార్థన చేస్తా ఉంటాడు. రాత్రంతా గూడా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటాడు. దేవునితో సహవాసం చేస్తా ఉంటాడు. ప్రార్థన చేస్తూ, ఆరాధన చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుతాడు.
అది దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఎంత ప్రార్థన చేశాడు. ప్రార్థన మీరు ఆఖరికి చూశారు కదా, గెత్సెమనే తోటలో కూడా, వనంలో కూడా మనం ప్రార్థన, కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధిలో ఆయన ఆయన గురించి ఎబ్రిల్ రాసిన పత్రికలో మాట్లాడుతూ ఈ మాటలు అంటాడు. ఆయన ప్రార్థన ఎలా చేశాడు భూమి మీద ఉన్నప్పుడు, ఆయన లైఫ్ ఆయన కలిగి ఉన్నాడు. 5వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ. ఆయన కన్నీళ్లు కార్చాడా? కార్చాడా? కార్చలేదా? శరీరధారి అయిన దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. చూసారండి? ఆ, అది అలాంటి ప్రార్థనా జీవితము మనము కలిగి ఉండాలి. నిజానికి కుమారుడి యొక్క ప్రార్థన అంతా ఒకటే, ఏంటంటే తండ్రి నీ చిత్తము జరుగునుగాక. నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తము జరుగునుగాక. ఆయన ఆహారము, తండ్రి చిత్తం చేయటమే నాకు ఆహారం అన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం, తండ్రి చిత్తం చేయటమే నాకు ఆహారం అన్నాడు. సో ఎవరికైతే ఎలాంటి ప్రేయర్ లైఫ్ ఉంటుందో వాళ్ళు రక్షణ నిశ్చయితను అనుభవిస్తారు. సో 4 విషయాలు చెప్పాను నేను. మొట్టమొదటిది, దేవుని ఆజ్ఞలను గైకొంటారు. నంబర్ 2, నిర్మలమైన హృదయము, నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉంటారు. 3, వాళ్ళు దేవుని ఎదుట ధైర్యంగా ఉంటారు, దేవుని రాకడ విషయంలో, ప్రార్థన విషయంలో. అంతేకాదు వాళ్ళకి ప్రార్థించేటువంటి జీవితం ఉంటుంది. దైవ చిత్తానుసారమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు ప్రార్థన చేస్తారు. అంతేకాదు ప్రార్థనలో కూడా వాళ్ళు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చేస్తారంట. అంటే ఏంటంటే మేము ఏది అడిగినా కూడా అది దొరుకుతుంది. ఎందుకని? మేము అడిగేది ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నాం కాబట్టి ఆయన తప్పకుండా చేస్తాడు. సో ఆ ఎక్స్పెక్టేషన్తో ప్రార్థన చేస్తారండి. ఐదో విషయము అండ్ వెరీ ఇంపార్టెంట్ విషయం. 5వ విషయం ఏంటంటే 23వ వచనము మనం చూస్తాం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలనన్నది. చూసారండి? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 5వది, నువ్వు లార్డ్ జీసస్ క్రైస్ట్ యందు విశ్వాసము ఉంచాలి. లార్డ్ జీసస్ క్రైస్ట్ యందు విశ్వాసము ఉంచాలి. చూడండి, మీరు వెంటనే ఏమడుగుతారంటే, అసలు నేను విశ్వాసం ఉంచాను కాబట్టే కదా నేను విశ్వాసిని అయ్యాను. నేను బిలీవర్ అవటానికి కారణము ఏంటి? విశ్వాసము ఉంచాను కాబట్టే నేను విశ్వాసిని అయ్యాను. మరి ఇదేంటి? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని అని అంటున్నాడు. మళ్ళా చెప్తున్నాను, ఇక్కడ నీ జీవితకాలం కూడా నువ్వు సువార్తని నమ్మాలి. లాస్ట్ బ్రెత్ వరకు, ఆఖరి శ్వాస వరకు కూడా నువ్వు సువార్తను నమ్మాలి. సువార్త క్రీస్తుని గురించినటువంటి సువార్త, దేవుని కుమారుని గురించినటువంటి సువార్త. ఈ పాయింట్లో విశ్వాసము అనే మాట ఉంది కదా, క్రీస్తునందు విశ్వాసము. 5వ పాయింట్ నేను చెప్తుంది క్రీస్తునందు విశ్వాసము. క్రీస్తునందు విశ్వాసము నిజానికి మనల్ని ద్రాక్షవల్లిలో ఉంచుతుంది. ద్రాక్షవల్లిలో మనల్ని ఉంచేది, తీగలను ద్రాక్షవల్లిలో ఉంచేది ఏంటి? విశ్వాసమే. విశ్వాసము ద్వారానే మనము క్రీస్తులోకి వచ్చాము. విశ్వాసము ద్వారానే మనము ఆయనలో ఉంటున్నాము. ఇది నీ జీవిత కాలము అంతా కూడా ఉండాలి. నువ్వు ఫలించాలంటే, నువ్వు జీవము పొందుకుంటూ ఆయన సారూప్యతలోకి మారుతూ నువ్వు ఫలించాలంటే నువ్వు ఆయనలో విశ్వాసము ఉంచాల్సిందే. విశ్వాసము అనేటువంటిది అంటే ఇదేంటంటే పాయింట్ ఏంటంటే, నువ్వు సువార్తను నమ్ముతూ ఉండాలి. సువార్తను నమ్ముతూ ఉండాలి. సిలువ వైపు నువ్వు చూస్తూనే ఉండాలి. లార్డ్ జీసస్ క్రైస్ట్ వైపు నువ్వు చూస్తూనే ఉండాలి. నువ్వు చూస్తూ ఉంటేనే నీలో ఆ రక్షణ నిశ్చయిత అనేటువంటిది ఉంటుందన్నమాట. సో మొత్తము లార్డ్ జీసస్ క్రైస్ట్లోనే ఉంది కదా. లార్డ్ జీసస్ క్రైస్ట్లో ఉంది కాబట్టి ఆయన నామము అనే మాట ఉంది కదా. క్రీస్తు నామమును నమ్ముకొని అనే నామము అనేటువంటిది ఆయన ఎవరో చెప్తుంది. లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క నామము ఆయన ఎవరో చెప్తుంది. ఆయన ఏం చేశాడో చెప్తుంది. సో ఇదంతా కూడా ప్యూర్ గాస్పల్ అనమాట. గాస్పల్ అంతా కూడా, సువార్త అంతా కూడా నువ్వు అర్థం చేసుకొని సువార్తను నువ్వు నమ్మి ఎప్పుడూ నమ్ముతూ ఉండాలి. లాస్ట్ వరకు కూడా నువ్వు సువార్తను నమ్ముతూ ఉండాలి. పౌలు అంటాడు కదా, నేను విశ్వాసాన్ని ఏమంటాడు? కాపాడుకున్నాను. ఏమన్నాడు? విశ్వాసాన్ని అంతవరకు ఆయన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. ఏం చేశాడు? కాపాడుకున్నాడు. ఒక విశ్వాసి జాగ్రత్తగా భద్రం చేసుకోవాల్సింది లాకర్లో పెట్టుకునే కాదు. భద్రం చేసుకోవాల్సింది ఏంటంటే
విశ్వాసము. అదే నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్తుంది. అదే నిన్ను క్రీస్తులో నిలబడేటట్టు చేస్తుంది. కాబట్టి సువార్తను ఎప్పుడూ నీ హృదయంలో నువ్వు గుర్తుపెట్టుకుంటూనే ఉండాలి. మరలా మరలా మాట్లాడుకుంటూ ఉండాలి. నేను అనుకుంటాను ప్రతి దినము కూడా నువ్వు లేచినప్పుడు, అయ్యా నేను క్రీస్తులో పాప క్షమాపణ పొందిన వ్యక్తిని. సిలువ ద్వారా నాకు జీవం వచ్చింది. సిలువ ద్వారా నాకు పాప క్షమాపణ వచ్చింది. దేవుని కుమారుడు లేకపోతే, సిలువ లేకపోతే నాకు నిరీక్షణ లేదు, నాకు పాప క్షమాపణ లేదు. సో ఇది నువ్వు కంటిన్యూగా కాన్స్టెంట్గా నీ హృదయంలో గట్టిగా పట్టుకొని ఉండాల్సినటువంటి ఒక సత్యం. నువ్వు పట్టుకొని ఉన్నావు అనుకో, ఆ రోజు నువ్వు తప్పకుండా ఎన్ని రోజులైతే నువ్వు పట్టుకొని ఉన్నావు అన్ని రోజులు నువ్వు రక్షణ నిశ్చయతను అనుభవిస్తూనే ఉంటావు. ఎందుకంటే రక్షణ నిశ్చయత నీకు క్రీస్తులో సిలువలో మాత్రమే దొరుకుతుంది. సిలువకు బయట, క్రీస్తుకు బయట నువ్వెప్పుడూ రక్షణ నిశ్చయతను అనుభవించలేవు. సో పాయింట్ నెంబర్ 5. పాయింట్ 6, ఆరవ పాయింట్. ఆరో పాయింట్ ఇది ఇంపార్టెంట్ పాయింటే. మనము ప్రేమ గురించి ఆల్రెడీ నేను మాట్లాడాను కాబట్టి 23వ వచనంలో ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపాలని ఆల్రెడీ నేను మాట్లాడాను దాని గురించి. సో ఆయన ఆజ్ఞ గురించి మొదటి పాయింట్లో మాట్లాడాను. ఆజ్ఞలో మెయిన్ పాయింట్ ఏంటి? ప్రేమే కదా. సో మాట్లాడాను కాబట్టి నేను మరలా 23వ వచనం మాట్లాడలేదు. 24వ వచనంలో ఈ మాట అంటాడు, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. సో చూడండి, ఆయన గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉంటాడంట. అంటే మనము దేవుని యందు నిలిచి ఉంటాం. క్రీస్తు ద్వారా దేవుని యందు నిలిచి ఉంటాం మనం. అలాగే దేవుడు కూడా మనలో నిలిచి ఉంటాడంట. ఆ మాట ఉంది కదా అక్కడ, ఆయన వాని యందు నిలిచి ఉండును. మనము ఆయన యందు నిలిచి ఉంటాము, ఆయన మన యందు నిలిచి ఉంటాడు. దీన్నే మనము చాలాసార్లు ఇంతకుముందు మాట్లాడాం. నిలిచి ఉన్నాము అనే నిలిచి ఉండటం అంటే ఏంటని ఒక మెసేజ్ చెప్పాను నేను. మీరు మీరు వెళ్ళి ఆ మెసేజ్ వినండి. నిలిచి ఉండటం అంటే ఏంటి? ఇక్కడ ప్రాముఖ్యమైన పాయింట్, ఆరో పాయింట్ ఏంటంటే, ఎప్పుడూ కూడా నువ్వు దేవునితో సహవాసం చేస్తూ ఉంటావు. ఈ నిలిచి ఉండటం అనేటువంటి మాట మాట్లాడుతుంది ఫెలోషిప్ గురించి, కమ్యూనియన్ గురించి. నువ్వు ఆయనలో, ఆయన నీలో ఉండటమంటే అర్థం ఏంటంటే, నువ్వు ఆయనతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటావు, ఆయన నీతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు. సో ఈ నిలిచి ఉండటంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవునితో సహవాసము. ప్రతిదినము దేవునితో సహవాసము. దేవునిలో మనం ఉండాలి, దేవుడు మనలో ఉండాలి. మనము ఒకరితో ఒకరు ఏం చేయాలి? సహవాసము చేయాలి. ఎవరైతే సహవాసము చేస్తారో వారికి రక్షణ నిశ్చయత ఉంటుంది. ఎవరైతే సహవాసం చేయరో, మనందరికీ తెలుసు సహవాసము ఎంత ఇంపార్టెంటో. నేను ప్రాబబ్లీ కాన్ఫరెన్స్ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడతాను ఆ టాపిక్. దేవునితో ప్రతిదినము సహవాసము ఎంత ప్రాముఖ్యమో మనకి. ఒకసారి ఒక స్టూడెంట్ ప్రొఫెసర్ని అడిగాడు. ప్రొఫెసరు పాస్టర్ కూడా, చాలా ఫేమస్ ప్రీచరు. ఆయన అడిగాడంటే, ఏమని అడిగాడంటే, మీరు దేవునితో సహవాసం చేస్తారా ప్రతిదినము అని అడిగారంట. అడిగితే ఆయన అన్నాడంట, నేను సెపరేట్గా ఏం చేయను, నేను వాక్యం చెప్పడానికి ప్రిపేర్ అయ్యే టైమే దేవుడితో నా సహవాసం అన్నాడు. ఆ మాట వినగానే నాకు భయం వేసింది. నాకు చాలా భయం వేసింది. అంటే దేవుని వాక్యము ప్రకటించడానికి, వేరే వారికి చెప్పడానికి నువ్వు వాక్యం ప్రిపేర్ అవ్వడమే దేవునితో సహవాసమా? అసలు ప్రొఫెసర్ ఎలా అయ్యాడు? దేవునితో సహవాసం అంటే ఏంటి? నువ్వు ఏకాంతంగా దేవునితో కూర్చొని, దేవునితో మాట్లాడుతూ, దేవుణ్ణి ప్రేమిస్తున్నావని ఆయనకి చెప్పి, తండ్రి నువ్వంటే నాకు ఇష్టం, కుమారుడైన దేవా నువ్వంటే నాకు ఇష్టం, పరిశుద్ధాత్ముడా నువ్వంటే నాకు ఇష్టం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేనున్నదే మీకోసం, మీ వల్లనే సమస్తము జరుగుతుంది, ఇదిగో నా విధేయత మీకోసం, నా ప్రేమ మీకోసం, నా కష్టం మీకోసం, నా ధనం మీకోసం. దేవునితో మాట్లాడవా? చాలామంది జీవితాలు అపవిత్రతతో నిండిపోవటానికి కారణము వారికి దేవునితో సహవాసం లేదు. దేవునితో కూర్చొని మాట్లాడట్లేదు, మాట్లాడిన అనుభవం లేదు.
అందుకే వాళ్ళ జీవితాల నిండా కూడా అపవిత్రత ఉంది. నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. ఏ ఆశీర్వాదము నువ్వు పొందాలన్నా కూడా సీక్రెట్ ఏంటో తెలుసా అండి? నువ్వు ఏకాంతంగా దేవుడితో గడిపేటువంటి సమయం. ఏకాంతంగా దేవుడితో గడిపినప్పుడు నువ్వు ఆయనలో నిలిచి ఉంటావు, ఆయన నీలో నిలిచి ఉంటాడు. ఆయన ఎలాగైతే తీగ ఆయనలో నిలిచి ఉండి, విశ్వాసము ద్వారా నిలిచి ఉండి సహవాసంలోకి వెళ్తుందో ఆయనతో, అప్పుడు చక్కగా ఫలిస్తుంది. ఆయన నుండి వేరై నువ్వేమీ చేయలేవు. నా నుండి వేరై నువ్వేమీ చేయలేవు. మీరు సహవాసం చేయటం మొదలు పెడితేనే నిజమైన పరిశుద్ధత మీలో చూస్తారు. యూట్యూబ్లో ఎంతసేపు మీరు వాక్యం విన్నా, నేను మీకు ఎంతసేపు చెప్పింది మీరు విన్నా, అది మీ జీవితాల్లో ఫలించాలంటే మీరు దేవుడితో సహవాసం చేయటం మొదలు పెట్టాలి. చాలాసార్లు మంచి బోధకుల కింద ఉన్న సంఘము, మంచి బోధ కింద ఉన్న సంఘము, వీళ్ళు చాలా పవిత్రులుగా ఉంటారని అనుకుంటారు. ప్రాబ్లం ఏంటో చెప్పమంటారండి? వాళ్ళు పవిత్రులుగా ఉండకపోవడానికి కూడా అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే, వాళ్ళు జ్ఞానముతో తలల నిండా నింపుకుంటారు కానీ వాళ్ళ హృదయాలు మండవు. నీ హృదయాలు మండేటువంటి ఒకే ఒక సమయం ఏంటంటే, నువ్వు ఏకాంతంగా దేవుడితో గడిపేటువంటి సమయమే. అక్కడే మండుతుందన్నమాట. ఆ మంట నిన్ను దేవుని కోసం బ్రతికేటట్టు చేస్తుంది. ఆ ఏకాంతంగా దేవుడితో గడపటంలోనే ఉంది విషయం అంతా కూడా. లార్డ్ జీసస్ క్రైస్ట్ అదే చేసేవాడు. తండ్రితో ఆయన ఏకాంతంగా గడిపేవాడు. రాత్రంతా గడిపేవాడు. తెల్లవారుజామున వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపేవాడు. ఆ సహవాసము ఎవరి జీవితాల్లో అయితే లేదో వాళ్ళు పవిత్రతను కలిగి ఉండలేరు. సో ఎవరైతే సహవాసం చేస్తారో దేవుడితో, వాళ్ళు రక్షణ నిశ్చయతను కూడా అనుభవిస్తారు. చూడండి, తండ్రి నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అని చెప్పండి మీరు తండ్రితో. మీ లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. కుమారుడైన దేవుడితో చెప్పండి, అయ్యా నా కొరకు ప్రాణం పెట్టావు నువ్వు, నేను పొందాల్సిన శిక్ష నువ్వు భరించావు సిలువలో, నా స్థానంలో నువ్వు నిలబడ్డావు అని ప్రభువుకి చెప్పండి. కంటిన్యూగా చెప్పండి ఆయనకి. చెప్పి ఆయనకి చెప్పండి, నేను ప్రేమిస్తున్నాను నిన్నని, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పండి ఆయనకి. ఎలా ఉంటుందో చూడండి, మీ హృదయం ఎలా మండుతుందో చూడండి. ఒకసారి ప్రయత్నం చేయండి, సహవాసం చేయడానికి ప్రయత్నం చేయండి. 6th పాయింట్, మనము ఆయనలో ఉంటామంట, ఆయన మనలో ఉంటాడంట. రక్షణ నిశ్చయత నీకు తప్పకుండా కలిగి ఉంటుందంట. లాస్ట్ పాయింట్, 7th పాయింట్, అదేంటంటే పరిశుద్ధాత్ముడు మనకు సాక్ష్యం ఇస్తాడంట. నువ్వు దేవుని బిడ్డవేనని. పరిశుద్ధాత్ముడు మనకి ఏమిస్తాడంట? సాక్ష్యం ఇస్తాడంట. చూడండి 24వ వచనం ఆఖరిలో ఉంది. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. సో చూడండి, దేవుడు నాలో ఉన్నాడని, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నాకు చెప్తాడంట. నేను దేవుడు నీలో నివాసం చేస్తున్నాడు అనేటువంటిది. నిజానికి మీరు గమనించారో లేదు, మన సహవాసము ఎవరితో ఉండాలని చెప్పాడు? మొదటి అధ్యాయం 3-4 వచనాల్లో మన సహవాసం ఎవరితో ఉండాలని చెప్పాడు? తండ్రి అయిన దేవునితో, కుమారుడైన దేవునితో మన సహవాసం ఉండాలని అన్నాడు కదా. మన సహవాసం ఎవరితో ఉండాలి? తండ్రి అయిన దేవునితో ఉండాలి, కుమారుడైన దేవునితో ఉండాలి. సో సహవాసము వాళ్ళిద్దరితో ఉన్నప్పుడు అసలు వాళ్ళిద్దరితో సహవాసంలో తీసుకెళ్లేదే పరిశుద్ధాత్ముడు. మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు ద్వారానే సహవాసం అనేటువంటిది మనకి పాసిబుల్ అవుతుంది. అసలు నువ్వు మీ అపరాధములలో, మీ పాపములను చచ్చిన వాడమైనప్పుడు నీ దగ్గరికి వచ్చి జీవం ఇచ్చిన వాడే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు నీకు జీవం ఇచ్చాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను ముద్రించాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను నింపుతున్నాడు, పరిశుద్ధాత్ముడు నీలో నివాసం ఉంటున్నాడు. నివాసం ఉండి నిన్ను వాళ్ళిద్దరి దగ్గరికి తీసుకెళ్తుంది ఆయనే. ఆయనే సిలువ దగ్గరికి తీసుకొచ్చాడు, ఆయనే తండ్రి దగ్గరికి తీసుకెళ్తున్నాడు. మనకు సహవాసమును మొత్తము ఏర్పాటు చేసి మనము దేవునిలో ఉండేటట్టు, దేవుడు మనలో ఉండేటట్టు చేస్తున్న మొత్తం చేసేవాడు పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు వల్లనే ఇదంతా జరుగుతుంది. అందుకే పరిశుద్ధాత్ముడిని దేవుని ఆత్మ అని పిలుస్తాము దేవుని వాక్యం చాలాసార్లు. అంతేకాదు పరిశుద్ధాత్ముడిని క్రీస్తు ఆత్మ అని కూడా పిలుస్తుంది దేవుని వాక్యము. ఎందుకో తెలుసా? వాళ్ళిద్దరిని మన దగ్గరికి, మనల్ని వాళ్ళిద్దరి దగ్గరికి తీసుకెళ్తున్నటువంటి వాడు పరిశుద్ధాత్ముడైన. పరిశుద్ధాత్ముడు మన హృదయాలలో ఉండి మనకు సాక్ష్యం ఇస్తాడంట. దేవుడు నీలో నివాసం ఉన్నాడు, ఆయనే నివాసం ఉంటున్నాడు. ఆయన నివాసం ఉంటూ తండ్రితో కుమారుడితో మన సహవాసాన్ని కలుగు చేస్తున్నాడు. కాబట్టి
మనకంట ఆ ధైర్యం ఉంటుందంట, దేవునిలో నాలో నివాసం చేస్తున్నాడు. ఇది కూడా మరలా మీకు చెప్తున్నాను, మీరు సహవాసం చేస్తుంటే దీన్ని అనుభవిస్తారు దేవుడితో. మీరు సహవాసం చేయనంత వరకు కూడా మీరు అనుభవించరు. చూడండి, మార్పు కనిపిస్తుంది. ఇందాక ఒక సహోదరుడు నిలబడి సాక్ష్యం చెప్తున్నాడు, నా జీవితం ఎటో ఉండేది అసలు ఇప్పుడు వేరుగా ఉందని. ఎటో వెళ్ళిపోవాల్సిన జీవితం ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇంతకుముందు చర్చికి వచ్చేవాడు కాదు, లోకంలో తిరుగుతుండేవాడు. సడన్గా ఒకరోజు బైబిల్ పట్టుకొని నేను చర్చికే వెళ్తానని మారుతున్నాడంటే ఏం జరిగిందో తెలుసా? లోపల నీకు నూతన జీవం దేవుడిచ్చాడు. పరిశుద్ధాత్ముడి కార్యం నీ జీవితంలో మొదలైంది. పవిత్రతలోకి, పరిశుద్ధతలోకి నేను నడిపిస్తున్నాడు. అందుకే నువ్వు ప్రార్థన అంటే పరిగెట్టుకుంటూ వస్తున్నావు, దేవుని సన్నిధి అంటే పరిగెట్టుకుంటూ వస్తున్నావు, పరిశుద్ధులంటే ప్రేమించాలని ఆశపడుతున్నావు. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో నివాసం ఉంటున్నాడు. దేవుని ఆత్మ లేకుండా దేవుని మాట ఎవరూ వినలేము. నిజానికి నూతన నిబంధనలో దేవుడు వాగ్దానం చేసింది అదే ఇశ్రాయేలీయులకి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయమైనా, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయమైనా ఆయన ఏం చెప్పాడో తెలుసా? నేను నీ రాతి హృదయమును తీసేస్తాను, మాంసపు హృదయాన్ని ఇస్తాను, నా ఆత్మను నీలో ఉంచి నా వాక్యమును నీ హృదయం మీద రాస్తానన్నాడు. అంతా కూడా ఆయనే చేస్తానన్నాడు. కొత్త నిబంధనలో ఆయన చేస్తానన్న ప్రామిసెస్ అన్నమాట ఇవన్నీ కూడా. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి, మనతో ఉండి సాక్ష్యం ఇస్తుంటాడంట. నువ్వు దేవునిలో ఉన్నావు, నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు జీవం దగ్గరికి వచ్చావు, తండ్రి అయిన దేవుడితో, కుమారుడైన దేవుడితో నువ్వు సహవాసం చేస్తున్నావు. రక్షణ నిశ్చయతను అనుగ్రహించేటువంటి వాడు పరిశుద్ధాత్ముడు అంట. పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంది, చాలా ఇంపార్టెంట్ వర్సు, మీరు అండర్లైన్ చేసుకోండి. 8వ అధ్యాయము 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమని, దేవుడు మనలో ఉన్నాడని, మనము దేవునిలో ఉన్నామని మనకు సాక్ష్యం ఇస్తున్నవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు. సో ఆయన మనకు మన రక్షణ నిశ్చయతకు కన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాడంట. నువ్వు దేవుని బిడ్డవే అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నువ్వు దేవుని బిడ్డవే అని చెప్పినప్పుడు నీకు రక్షణ నిశ్చయత వస్తుందా రాదా? వస్తుంది. నేను 7 విషయాలు చెప్పాను కదా రక్షణ నిశ్చయతకి. ఒక వ్యక్తి నిజంగా రక్షణ నిశ్చయతను అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాళ్ళకి ఏ లక్షణాలు ఉండాలో కూడా చెప్పాను. దేవుని మాట వినటం, ప్రాముఖ్యంగా ప్రేమించటం, రెండోది నిర్మలమైన హృదయము, మనస్సాక్షి, మూడోది ధైర్యము, నాలుగోది ప్రార్థన, ఐదోది విశ్వాసము, సువార్త యందు విశ్వాసం, క్రీస్తు యందు విశ్వాసము, ఆరోది దేవునితో సహవాసము, ఏడోది పరిశుద్ధాత్మని సాక్ష్యం. మనం ఇక్కడ ఏమనుకోవడానికి అవకాశం ఉందంటే, నా రక్షణ నిశ్చయతకు అంతా కూడా కారణము నేనేననుకుంటా, నా రక్షణ నిశ్చయత అంతా కూడా నా మీదే ఆధారపడినట్టుంది, నేను ఈ 7 చేస్తే అప్పుడు నేను రక్షణ నిశ్చయతను అనుభవిస్తాను అనుకుంటా అని మీరు అనుకొని వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా వినండి, ఇక్కడి నుంచి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. కన్క్లూజన్కి వచ్చాం మనం. నువ్వు నీ సహోదరుణ్ణి ప్రేమించాలంటే, నీ సహోదరిని ప్రేమించాలంటే ముందు అసలు ప్రేమ ఏంటో నీకు తెలియాలి. ఆ ప్రేమ టేస్ట్ నీకు దేవుడే చూపించాడు. అసలు ప్రేమ అంటే ఏంటో దేవుడే నీకు చూపించాడు ప్రేమని. తండ్రి నిన్ను ప్రేమించాడు, కుమారుడు నిన్ను ప్రేమించాడు. వాళ్ళు నిన్ను విస్తారముగా ప్రేమించారు కాబట్టే ఆ ప్రేమలో నుంచి నువ్వు కొద్దిగా సహోదరుడికి, సహోదరికి చూపిస్తున్నావు. దేవుని ప్రేమ లేకపోతే, దేవుని ప్రేమను నువ్వు చూడకపోతే నువ్వు ఎవరిని ప్రేమించలేవు. సో నీ ప్రేమ, ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ లవ్ ఫర్ యూ. యూ డోంట్ హ్యావ్ ఎనీ లవ్. నువ్వు ప్రేమించలేవు ఎవరిని. నువ్వు ప్రేమించాలని ప్రయత్నించే దేవుడు నీ హృదయంలో ఆయన ప్రేమను క్రొమ్మరించకుండా నువ్వు వేరే వారిని ప్రేమించాలని ప్రయత్నం చేయి, ప్రేమించలేవు. సో ఆయన ఆజ్ఞలను లోబడాలన్నా, నువ్వు ప్రేమించాలన్నా కూడా దేవుడు కృప నీకు ఇస్తేనే నువ్వు ప్రేమించగలవు. నంబర్ 2, రెండోది, మీ హృదయాలను కడిగేది ఎవరు? మీ హృదయాలను కడిగింది దేవుడే కదా. మరి మీరు చేసింది ఏంటి అక్కడ? ప్రేమ విషయంలో మీరు చేసింది ఏంటి? ఆయన ప్రేమను, ఆయన దగ్గర నుంచి మీరు పొందిన విస్తారమైన ప్రేమలో కొద్దిగా ప్రేమను మీరు వేరే వాళ్ళకు చూపిస్తున్నారు.
మీ హృదయాలను కడిగిన వాడు కూడా ఆయనే. మీకు ధైర్యం ఇచ్చిన వాడు కూడా ఆయనే. ఆయన చిత్తమేంటో తెలిసి దాని ప్రకారం ప్రార్థన చేయమన్నవాడు కూడా ఆయనే. తర్వాత దేవుని కుమారుడు విశ్వాసం ఉంచడం విషయంలో విశ్వాసం ఇచ్చింది ఆయనే. దేవుని కుమారుడిని ఇచ్చింది ఆయనే. మనతో సహవాసం చేయడానికి వస్తుంది ఆయనే. మనలో నివాసం ఉంటున్న పరిశుద్ధాత్ముడు ఆయనే. చూడండి, తండ్రి అనే దేవుడు ఉన్నాడు ఇక్కడ, కుమారుడైన దేవుడు ఉన్నాడు ఇక్కడ, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఉన్నాడు. చూడండి, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడుతో ఎవరైతే సహవాసం చేస్తారో వాళ్ళు రక్షణ నిశ్చయతను కలిగి ఉంటారు. ఎవరైతే వాళ్ళ కృప మీద ఆధారపడతారో, తండ్రి నీ ప్రేమ నాకు ఇవ్వు, కుమారుడైన దేవ నేను ఎప్పుడు సిలువను నా ముందు పెట్టుకొని బ్రతకటం నేర్పించు, పరిశుద్ధాత్ముడా నేను నిన్ను నీ ద్వారా తండ్రిని కుమారుడిని ప్రేమించడం నాకు నేర్పించు అని నువ్వు త్రిత్వమైన దేవుడి మీద ఆధారపడితే నువ్వు రక్షణ నిశ్చయతను అనుభవిస్తావు. నువ్వు చేయటం వల్ల నీకు రక్షణ నిశ్చయత రాదు. ఇది దేవుడు చేస్తున్నటువంటి కార్యము. ఈవెన్ మన రక్షణ నిశ్చయత విషయంలో కూడా మహిమంతా దేవునికే చెందాలి, మనిషికి కాదు. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.